ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఏపీలో పొత్తులపై సంక్రాంతి కల బీజేపీ నిర్ణయం తీసుకున్నది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. పొత్తుల వల్ల మూడు పార్టీలకు జరిగే లాభ నష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్ట్ను మోదీ ఆఫీసు కూడా అందజేశారట. మరి పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అంద సత్యం గారు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకి బీజేపీ స్పోక్స్ పర్సన్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే మనకి టీడీపీ స్పోక్స్ పర్సన్ సురేందర్ నాయుడు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. సత్యం గారు, ముందుగా ఎప్పటి నుంచో పొత్తుల అంశం, కూటముల అంశం బీజేపీ తీసుకుంటుందా, నిర్ణయం ఎలా తీసుకుంటుంది, టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించి కలిసి వెళుతుందా లేదా అన్నదానికి ఒక తెరపడే సమయం ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చా? ఎందుకంటే టీడీపీ జనసేనతో పొత్తుతో కూటమిలో ముందుకెళ్ళడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా వేసినట్టు తెలుస్తుంది. మరి గతంలో 2014లో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఏపీలో? రోజు రోజుకు అది కన్ఫర్మ్ అవుతా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ప్రధానమైనటువంటి పక్షాలు వైసీపీ కానీ, లేకపోతే టీడీపీ కానీ, జనసేన కానీ, ఈ మూడు కూడా బీజేపీ రేడియస్ లోనే తిరుగుతూ ఉన్నాయి. అంటే బీజేపీ కొంతమంది ఏమో వైసీపీ ఇండివిజువల్ కంపల్షన్ తోటి ఇవాళ బీజేపీ తోటి సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. కేంద్రంలో ఏ మార్పు అయినా, దేనికైనా పార్లమెంట్లో కానీ, ఏ ఎన్నికల్లోనైనా, ఏ ఓటింగ్లోనైనా సహకరిస్తూ వస్తుంది. అట్లాగే టీడీపీ, జనసేన వైసీపీని ఓడించాలంటే కేంద్ర ప్రభుత్వం అండ కావాలి అనేటువంటిది ప్రధానంగా. రెండవది మోడీ ఇమేజ్ను ఉపయోగించుకోవాలనేటువంటిది. ఈ రెండు కారణాలతోటి జనసేన తర్వాత టీడీపీ కూడా బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ వదిలేసి బీజేపీలో చేరారు ఎక్కువ మంది. కానీ బీజేపీ బలం పెరగలేదు. దానికి కారణం ఒకటి, విభజనకు మొదటి కారణం కాంగ్రెస్ అయితే రెండో కారణం బీజేపీ అని చెప్పేసి వ్యతిరేకత ఉంటాం అనేటువంటి మొదటిది. రెండోది, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు. వీళ్ళిద్దరు కూడా డోకా చేశారు, వైసీపీ కానీ టీడీపీ కానీ, హోదా రప్పించటంలో అని చెప్పేసి హోదా ఇవ్వనందుకు అదొక వ్యతిరేకత. తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం సెంటిమెంట్ తోటి ఉంది. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్రాయిని. నా చిన్నప్పుడు నేను కూడా రోడ్డు మీద బస్సులకు రాళ్ళడ్డం పెట్టిన 9-10వ తరగతుల్లో. అదొక తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల కూడా అదొక మానసికమైనటువంటి అటాచ్మెంట్ ఉంది. అది కూడా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు లేవనెత్తితే దానికి జవాబు ఎవరు ఇవ్వలేదు. చివరికి బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు కాదట అనటం తప్ప సెంట్రల్ నుంచి చేయము అనేటువంటి ఒక అబ్సల్యూట్ టర్మ్లో రాలేదు. వీటన్నిటి దృష్ట్యా బీజేపీ బలపడలేకపోయింది. అయినా ఒకటి కేంద్ర ప్రభుత్వం అండ, రెండోది మోడీ ఇమేజ్, ఈ రెండు ఉపయోగపడితే జగన్ ఓడించవచ్చు అనేటువంటి ఇదిలో టీడీపీ కానీ జనసేనగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కున్నటువంటి ఆల్టర్నేటివ్ వామపక్షాలు, కాంగ్రెస్, అట్లాగే ఇండియా కూటమిలు ఉన్నాయి. కాబట్టి ఆ మూడితో పాటు ఏమైనా టీడీపీ ఇండియా కూటమికి వస్తుందేమని చూశారు. కానీ టీడీపీ అట్లా లేదు, వదులుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు రోజు రోజుకు క్లారిటీ వచ్చేస్తుంది. వైసీపీ ఒక పక్క, బీజేపీ, తర్వాత టీడీపీ, జనసేన కలిసి ఒకటిగా. బహుశా ఇప్పటికే ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాంగ్రెస్, వామపక్షాలు బహుశా ఇండియా కూటమిలో న్యాచురల్గానే ఉన్నాయి కాబట్టి అవి కూటమిగా పోటీ చేయొచ్చు. ఇది పిక్చర్ రోజు రోజుకి క్లియర్ అవుతుంది. ఇప్పటి వరకు మిగతా అన్ని క్లియర్ అయినప్పటికీ కూడా బీజేపీ క్లియర్ చేయలేదు మేము ఏ స్టాండ్ తీసుకుంటామని. బీజేపీ ఎట్లా ఉపయోగపడితే అట్లా ఉపయోగించుకునే అవకాశం ఉంది. రేపు బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఉన్న
పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత పార్లమెంటుకు అవసరం వస్తే పార్లమెంటుకు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమి అబ్సల్యూట్ మెజారిటీ రాకపోతే ఖచ్చితంగా వైసీపీ మీద ఆధారపడేది అయితే బీజేపీకి సహకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ టీడీపీ కూటమి కానీ వైసీపీ కానీ ఏ కూటమి గెలిచినా కేంద్రంలో మాత్రం బీజేపీకి సపోర్ట్ చేసేటట్టుగా ఇప్పుడున్నటువంటి సూచనలు మనకు సూచిస్తా ఉన్నాయి. ఇవాళ సిగ్నల్స్ మనం అంచనా వేయచ్చు. ఓకే సత్యం గారు ఒక్క నిమిషం ఉండండి. రవికిరణ్ గారు రవికిరణ్ అలాగే మనకి వైసీపీ నేత పరికి వరప్రసాద్ గారు కూడా యాడ్ అయ్యారు. వరప్రసాద్ గారు నమస్కారం అండి. వరప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మళ్ళీ మాట్లాడదాం మనం రవికిరణ్ గారిని తీసుకున్న తర్వాత. నమస్కారం రవికిరణ్ గారు. మొదటి నుంచి కూడా బీజేపీ పొత్తుల అంశం గురించి జనసేన కానీ టీడీపీ కానీ ఎప్పుడు మాట్లాడినా కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది అంటూ కూడా మీరు చెప్తూ వచ్చారు. కాకపోతే సంక్రాంతి కల్లా ఒక క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి 3 సభ్యులతో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ నివేదిక ఏదైతే ఉందో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పటికే అధిష్టానానికి ఆ నివేదిక చేరింది. అంటే కూటమి దిశగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడైనా సరే టోటల్గా మేము కూటమి దిశగా వెళ్తున్నాము, పొత్తులకి ఓకే అని ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా బీజేపీ అధిష్టానం? స్వప్న గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ రాజనీతి అండి. అదేదో మీరు ఎలా చెప్తున్నారంటే అదేదో డిక్లేర్ అయిపోయింది, సంక్రాంతికి భోగి రోజుని అనౌన్స్ చేస్తారు, సంక్రాంతి రోజు అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. యాక్చువల్ గా జనసేన బీజేపీ పొత్తు జనవరి 16, 2020 చేయడం జరిగింది. చూడండి, ఆ రోజు 2 పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారికి కానీ అటు మా పార్టీ అధినేతలు అందరు కూర్చొని విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. టీడీపీ వైసీపీకి సమదూరం పాటిస్తూ 3వ ప్రత్యామ్నాయంగా 2024 ఎన్నికలకి 3వ ప్రత్యామ్నాయంగా వెళ్ళాలని చెప్పి ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న తీర్మానం. ఓకే రవికిరణ్ గారు రాజకీయాలంటే రోజు రోజుకి పరిణామాలు పరిస్థితులు అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో మరొకసారి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ తనకి మెజార్టీ కావాలి, ఎంపీ సీట్లు ఏపీ నుంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సపోర్టివ్గా కూడా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక స్టాండ్ మీద ఏ పార్టీ కూడా ఉండదు, స్టార్టింగ్లో తీసుకున్న స్టాండ్ ఎండింగ్లో ఉండదు. దాన్ని మీరు ఎలా ప్రాతిపదికన చెప్తారు? ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా ఏపీ నుంచి మాకు ప్రాతినిధ్యం లేదు ఎంపీలు. అయినా సరే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సో 2024 ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తారు. అది నిర్వివాదాంశం. అయితే ఏపీ ప్రస్తావన వచ్చేసరికి నేనది ఏంటంటే జనసేన పార్టీతో పొత్తులో ఉన్నాం. జనసేన ఈ రోజు వరకు ఎన్డీఏలో ఉంది. అయితే కొంత సంక్లిష్ట పరిస్థితులు కావచ్చు, లేకపోతే విచిత్రమైన పరిస్థితులు కావచ్చు, మా కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన టీడీపీతో కూడా మేము వెళ్తాం. అట్ ది సేమ్ టైం జనసేన కూడా మేము ఎన్డీఏలోనే ఉన్నాం, బీజేపీ ఆశీస్సులు కావాలి అంటున్నారు. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఏంటంటే ఎన్డీఏలో 36 భాగస్వామ్య పక్షాలుంటే 36 పక్షాల్లోని ఒక పక్షం మాకు సంబంధం లేని ఇంకో పక్షంతో కూడా మేము వెళ్ళాలని అంటున్నారు. సో దీన్ని ఏ రకంగా కేంద్ర బీజేపీ నాయకత్వం చూస్తే ఏ రకంగా నిర్ణయం తీసుకున్నది తప్పనిసరిగా స్పష్టత ఇవ్వాలి. అది స్పష్టత ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తాం. అయితే మీరన్నట్టు అదేదో 3 సభ్యులు కమిటీ చేసేస్తారు, నివేదిక ఇచ్చేస్తారు అంటే నాకు తెలిసి అటువంటి ఏమి ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో మనం పొత్తులు చూసుకున్నా, లేకపోతే ఇటీవల తెలంగాణలో కంక్లూడ్ అయినటువంటి ఎన్నికలు మనం చూసుకున్నా, ఆ రోజు జనసేనతో పొత్తుకెళ్ళినప్పుడు కూడా 3 సభ్యుల కమిటీ ఏం లేదు. అప్పుడు వరకు అసలు తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు. అప్పుడు ముందు వరకు ఏమొచ్చింది ప్రచారం, తెలుగుదేశం పార్టీ బీజేపీ 2 పొత్తులకు వెళ్ళిపోతున్నాయి, బీజేపీ అభ్యర్థిస్తున్న తెలుగుదేశాన్ని మీరు మనతో పాటు రండి, ఒకసారి 2వసారి పొత్తు ఖరారు అయిపోయిందని, 3వసారి టీడీపీకి ఇష్టం లేదని, 4వసారికి బీజేపీకి ఇష్టం, రకరకాల కథనాలు వచ్చాయి. ఫైనల్ గా ఏమైందండి, జనసేన పార్టీతో పొత్తులోకి వెళ్ళి ఎన్నికలకు వెళ్ళారు అనూహ్యంగా. అప్పుడే 3 మెంబర్ కమిటీ లేదు, 2 మెంబర్ కమిటీ లేదు. జనరల్ గా మేము పొత్తులోకి వెళ్ళినప్పుడు, నేను దశాబ్ద కాలంగా పార్టీలో పనిచేస్తున్నాను రకరకాల బాధ్యతల్లో. పొత్తులోకి వెళ్ళినప్పుడు ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ అధ్యయనం చేయటం, అది నివేదిక ఇవ్వటం, అటువంటిది నాకు తెలిసి అయితే మా పార్టీ వల్ల లేదు. ఓకే అంటే ఇప్పుడు మీకు తెలియదా, లేకపోతే నిజంగా అలా జరగలేదు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ హైకమాండ్ కి ఆ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది.
నేను నేను ఒక బీజేపీ కార్యకర్తగా ఒక దశాబ్ద కాలంగా ఒక బూత్ అధ్యక్షుడి నుంచి ఈ రోజు అధికార ప్రతినిధిగా సేవ చేస్తూ వస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఈ దశాబ్ద కాలంలో ఒక కమిటీలు పొత్తు కోసం ఒక కమిటీ వేశాం, ఆ కమిటీ నివేదిక ఇచ్చాం, ఆ నివేదిక పెండింగ్ లో ఉంది లేదా ఇదిలో ఉంది అన్నది ఇప్పుడు వరకు లేదు. ఓకే, అలాంటివి జరిగే అయితే అవకాశాలు లేవు అంటారు మీరు చూసినంత వరకు. నేను నా పార్టీ అధికారులతో అటువంటి నివేదిక కమిటీలు వేసే అవకాశమే లేదు. అయితే నన్ను కంక్లూడ్ చేయలేమంటారు. నేను చెప్పేది అంటే పార్లమెంటరీ కమిటీ ఉంటుంది మీరు అన్నట్టు. మన లక్ష్మణ్ జీ ఉన్నారు తెలంగాణ నుంచి, డాక్టర్ లక్ష్మణ్ గారు, వారు కూడా పార్లమెంట్ కమిటీలో సభ్యులు. ఆ 10-15 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులతో చర్చించి ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు కమిటీ నివేదిక వచ్చేసింది, సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారు. ఎలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్లాలంటే మా కమిటీ నివేదికలు ఎందుకంటే ఆల్రెడీ మాకు ఓకే, జాతీయ నేతలకి కమిటీ అంటే ఒక ముగ్గురు సభ్యులతో గురించి ముగ్గురికి దానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించే అవకాశం అయినా ఉందా? పోనీ ఇన్ఛార్జ్ ఉంటారండి. ఇప్పుడు రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ఇప్పుడు తెలంగాణకి ఇన్ఛార్జ్ ఉన్నారు తరుణ్ చుక్ గారు. ఓకే, అలాగే ఏపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గురు సభ్యులకి ఇచ్చే అవకాశం లేదంటే ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మా వర్క్ చేసే మెకానిజం ఎలా ఉంటే ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ అది సేమ్ టైం మరి ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఇప్పుడు తెలంగాణకి ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఎవరు ఇస్తారు? ప్రకాష్ జావదేకర్ గారు ఇస్తారు. అలాగే ఎలక్షన్ ఇన్ఛార్జ్, స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వాళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు, ఫైనల్ నిర్ణయాలు. అంటే ఇప్పుడు వరకు మాకు ఇంకా ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఇంకా ఎలక్షన్ దాంట్లోకి వెళ్ళాయి కదా. ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఎప్పుడు ఇచ్చారు తెలంగాణకి? ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు. సో ఇవన్నీ కొంత టైం పడతాయి. అంతేగాని అది ఇంకోటి ఫైనల్ గా చెప్పి కంక్లూడ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్ళాలా వద్దా అన్న దాని మీద నివేదికలు అక్కర్లేదండి. తెలుగుదేశం పార్టీతో మేము 2 సార్లు పొత్తులు వెళ్ళాం, 2 సార్లు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కాదనుకోని. సో ఏంటి దాని పొత్తు వల్ల, తెలుగుదేశం పొత్తు వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, మాకు లాభం ఏంటి, వాళ్ళకి లాభం, అన్ని మాకు తెలిసిన పుస్తకమే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు తెలుసు, తెలంగాణ టీడీపీలోని ప్రతి కార్యకర్తకు తెలుసు. దానికి నివేదికలు అక్కర్లేదు ఎవరికి. ఓకే రవికిరణ్ గారు ఒక్క నిమిషం ఉండండి. రవికిరణ్ గారు, సురేంద్ర గారు గతంలో బీజేపీతో 2 సార్లు పొత్తుకెళ్ళి అక్కడ భావాలు నచ్చకో లేకపోతే అక్కడ పరిస్థితులు నచ్చకో ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో కొన్ని విభేదాలతో టీడీపీ బయటకు రావడం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ కూటమికి టీడీపీ ఎందుకు తహతహలాడుతుంది? రాబోయే 2024లో కూడా కలిసి పనిచేయడానికి ఎందుకు ఉత్సాహతను చూపుతుంది? ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మీతో పాటు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎక్కడ కూడా తహతహలాడటం లేదు, నెంబర్ 1. రెండోది, మేము ఆల్రెడీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగుపరచడం కోసం, రాష్ట్ర ప్రజల అభ్యుదయాన్ని పెంచడం కోసం, జీవన ప్రమాణాలు పెంచడం కోసం, ఈ రాష్ట్రంలో వైసీపీని ఈ రాష్ట్రం నుండి సాగనంపడం కోసం ఏ పార్టీ కలిసి వచ్చినా ఆ పార్టీతో కూడా కలిసి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. సేమ్ టైం మేము ఏ పార్టీతో కూడా పొత్తుల కోసం ఎంపర్లాడడం లేదు. ఇప్పటి వరకు అయితే క్లారిటీగా జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. 2024లో ఈ 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చడం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని ఈ రాష్ట్రం నుండి పంపించడం కోసం క్లియర్ కట్ గా ఒక నిర్ణయానికి వచ్చారు మా అధినేత గాని, అదేవిధంగా జనసేన అధినేత గాని. ఈరోజు బీజేపీతో మేము కలిసి వెళ్ళడానికి తహతహలాడడం ఎక్కడా లేదు. ఒకవేళ బీజేపీ గని మాతో కలిసి రావాలనుకుంటే రావచ్చు, లేదనుకుంటే మేము బీజేపీతో పొత్తు కావాలి అని కోరుకోవడం లేదు. బీజేపీ మాతో కలిసి రావాలనుకున్నా కూడా బీజేపీ ఈ రాష్ట్రానికి విడిపోయినప్పుడు ఏదేది హామీలు ఇచ్చారో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్స్తాము అని చెప్తేనే బీజేపీతో కలిసి వెళ్లేదానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. అంతేగాని బీజేపీ రాష్ట్రానికి మేము ఏమి అభివృద్ధి పదాలు ఏమి ఇవ్వము, విడిపోయినప్పుడు ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చము అనేసి అంటే మేము కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఒకవేళ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి
వైసీపీని ఈ రాష్ట్రం నుండి పంపించేదానికి ఏ పార్టీ కలిసి వచ్చినా ఎవరు కలిసి వచ్చినా బేసరతుగా వాళ్ళతో కూడా కలిసి ప్రయాణం చేసేదానికి మా అధినాయకుడు, అదే విధంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే మేము ముందుకెళ్తాం. దీంట్లో ఎవరైనా కలిసి రావచ్చు. ఎవరు కలిసి వచ్చినా, ఎవరు కలిస్తే ఈ రాష్ట్రానికి బాగుంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరితో కలిస్తే బాగుంటుంది, ఎవరు వస్తే ఈ రాష్ట్ర దశ దిశ నిర్ణయించగలుగుతారు అనుకుంటే అలాంటి పార్టీలు అందరితో కూడా కలిసిపోయేదానికి సిద్ధం. అంతేగాని మేమేదో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని, బీజేపీ మాకు పొత్తు వద్దంటే మేము తక్కలాడడం కానీ ఇవంతా కూడా ఏమీ లేదు. లాస్ట్ టైం కూడా మేము ఎక్కడా కూడా భావాలు వాళ్ళకు మాకు భావాలు నచ్చక కాదు, ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, అదే విధంగా ఇక్కడ ఇదే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీకు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించిస్తాను, మీకు పెద్దన్నగా నేను ఉంటాను అని చెప్పి అది చేయలేదు. కాబట్టి మేము ఆ రోజు బేసరతుగా 2 సంవత్సరాల ముందుగానే బీజేపీ నుండి మేము వచ్చేసినాం. ఎందుకు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. లేదంటే మేము వాళ్ళతో కూడా కలిసి ఉంటే హాయిగా 2 సంవత్సరాల మంత్రి పదవులు అనుభవించుంటాము, ఇబ్బంది లేకుండా ముందుకు జరుగుంటాం, అన్ని ఉంటాం. కానీ మాకు కావాల్సింది ఇక్కడ ఏమంటే బీజేపీ రావాలన్నా, లేకపోతే కాంగ్రెస్ రావాలన్నా, లేకపోతే ఇంకోటి రావాలన్నా అనేది కాదు మాకు ఇంపార్టెంట్. రాష్ట్ర భవిష్యత్తు, భవిష్యత్తు కోసం కలిసి వెళ్ళేదానికి మేము సిద్ధం. ఓకే సురేంద్ర గారు, ఒక నిమిషం హోల్లోనండి. వరప్రసాద్ గారు, టోటల్గా వైసీపీ అధికారంలోకి ఉండటం ఏపీలో ఉన్న ఏ పార్టీకి కూడా సహించడం లేదు. వైసీపీ చేస్తున్న పనులో లేకపోతే పాలన తీరో అన్నిటికీ కూడా ఒక ఎగెనెస్ట్గా ఒక కూటమి ఏర్పడబోతుంది. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా నిన్న మొన్నటి వరకు జనసేన టీడీపీ ఒక కూటమిగా ఉండి పొత్తులో వెళ్తున్నాయి. ఇప్పటికి కొత్తగా మళ్ళీ బీజేపీ లాస్ట్ టైం ఏదైతే రిపీట్ అయిందో బీజేపీ కూడా కూటమిలో కలిసి ముందుకు నడిచే సూచనలు సుస్పష్టంగా అయితే మనకి కనిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది? ఈ కూటమికి కానీ మళ్ళీ 2024 ఎలక్షన్స్లో ఒకవైపు నిలబడితే వైసీపీ పరిస్థితి ఏంటి? ఏం స్టెప్స్ వైసీపీ తీసుకోబోతుంది? అక్కడ ప్యానెల్లో ఉన్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలండి. అదేవిధంగా రాజ్ న్యూస్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దశ దిశ పవర్ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకొని గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ ఎంతో ఇదిగా చేస్తున్న తరుణంలో ఈ ఎలక్షన్లు రానే వచ్చినాయి. అందులో భాగంగా ఈ బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన ఈ పొత్తు అన్నది అనైతిక పొత్తు అండి. మాకు ఎవరితో పొత్తులు అవసరం లేదు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకుని మహాకూటమిగా గతంలో కూడా వచ్చారు, 2014లో వచ్చారు, 2019లో వచ్చారు. ఈ పొత్తులన్నీ కూడా మాకు పెద్ద మేము కేర్ చేయం, మాకు అవసరం లేదు. మాకు మళ్ళీ మేము ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ ఎమ్మెల్యేలు 2019లో రాలేదండి. 2019లో పొత్తులో రాలేదు, 2014లో జరిగింది. మహాకూటములు పెట్టుకున్నారు. అసలు జనసేన టీడీపీ అనేది పొత్తు అనేది అనైతికం అండి. ప్రజల్లో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ కమ్యూనిటీ ఆ పార్టీల్లో పొత్తు సరిగా లేదు. గ్రామాల్లో అయితే కత్తులు చూసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళతో మాకు పొత్తు ఏంటి, లేదంటే ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే కాపులతో కమ్మ వర్గానికి పొత్తు ఏంటి, వాళ్ళు మేము ఎలాగా ఒక గొడుగు కింద ఉంటాం, ఒక గంప కింద ఉంటాం అన్నది కత్తులు తీస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీరు ఎవరైనా మాట్లాడితే మాత్రం మేము తక్షణమే మిమ్మల్ని కోవట్లుగా అభినందిస్తున్నాం, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను హుంకు జారీ చేశారు. అంటే వన్ మ్యాన్ ఆర్మీ జరుగుతుంది పవన్ కళ్యాణ్ది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొత్తు, పవన్ కళ్యాణ్ పొత్తు అన్నది అనైతికం. ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి లేదు. ఇంక ఎక్కడైనా జరిగితే అదేమైనా జరిగిద్దేమో. ఇప్పుడు బీజేపీ ఏమో పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారని బీజేపీ వారు చెప్పుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ వైపు చూడలేదు. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్ళి బెంగళూరులో శివశంకర్ని కలిసి ఈ రోజున కాంగ్రెస్ తో కూడా మనం పొత్తు కావాలని ఆయన వెంపర్లాడుతున్నాడు. మాకు ఏ పొత్తు అవసరం లేదు. 2024లో మళ్ళీ మేము ముఖ్యమంత్రి సాధిస్తాం. కానీ వరప్రసాద్ గారు, మీరు అంటున్నారు అనైతికమైన పొత్తులు టీడీపీది జనసేనది అని కూడా చెప్తున్నారు. కాకపోతే రాజకీయ పార్టీలు అన్నాక
పొత్తులు అనేవి సర్వసాధారణం, సహజం కూడా. వాటిని అనైతికం అని చెప్పేసి మీరు ఎలా అభివర్ణిస్తారు? రాజకీయ ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ దృష్టిలో పెట్టుకొని అధికారం చేజిక్కించుకోవడానికి పొత్తులోకి వెళ్ళటం సహజం కదా. గతంలో ఇది ప్రజల అభిప్రాయం అమ్మా, నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం ఇది. ఎందుకంటే ఈ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగా మడ్ర కానించి తెలుగుదేశం కానీ జనసేన అప్పటికి లేనప్పటికీ కూడా కాపులు, మనం డైరెక్ట్ గా మాట్లాడేసుకున్నాం, కాపులకు కానీ తెలుగుదేశం కమ్మవారికి కానీ ఎక్కడ కూడా పొత్తులు సైకితగా లేదు. ఇద్దరు ఒకరికొకరు కొత్తలు తీసుకుంటున్నారు, ఇద్దరు ఎప్పుడు అవకాశం వస్తుందని చూసుకుంటున్నారు. ఈ నాయకులు మాత్రం మనం పొత్తులుగా ఉందాం ప్యాకేజీ కోసం తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఈ పొత్తు ఏమి మాకు ఇది కాదు, మేముగానే ఉంటామని నాయుడు గారు క్లియర్ గా చెప్పారు. ఈ రోజున తెలుగుదేశం జనసేనకి ఎలాగ ఓట్లు పడతాయండి? ఇద్దరికి కూడా ఒకరికొకరు ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం సపోర్ట్ చేసినా పవన్ కళ్యాణ్కి చౌదరి కమ్మ తెలుగుదేశం వాళ్ళు వేయరు. అదే విధంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ తో జతకట్టిన కాపులు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి సందిగ్ధంగా లేరు. ఇది ప్రజలందరికీ తెలుసు, ఇది నాయకులకి తెలియదేమో కానీ ప్రజలందరికీ తెలుసమ్మా. ఓకే, ఇక్కడ నాయకులు బాగానే ఉన్నారండి. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కేవలం ఇక్కడ వైసీపీ మాత్రమే ఇక్కడ కులాన్ని అనేది రైస్ చేస్తుంది. అక్కడ నాయకులు బాగానే ఉన్నారు, మీటింగ్లకు వచ్చే ప్రజలు బాగానే ఉన్నారు. ఇక్కడ వైసీపీ, కేవలం వైసీపీ మాత్రమే రెండు కులాల మధ్య గతంలో ఏదో జరిగింది తొవి తీసే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? కుల రాజకీయాలకు ఎందుకు శ్రీకారం చుడుతుంది? విభేదాలకు ఎందుకు తావిస్తుంది? మాకు విభేదాలతో సంబంధం ఏందమ్మా? లోకేష్ బాబే చెప్పకనే చెప్పాడు కదా, ముఖ్యమంత్రి అభ్యర్థి మా నాన్నగారే, ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీయే, అంటే జనసేనకి జనసున్నా అని వాళ్ళే సందిగ్ధంలో పడుతున్నారు. మేమేం సందిగ్ధం పట్టట్లా. వాళ్ళే నారా లోకేష్ గారు తేటతల్లం చేశారు కదా 4 రోజుల కిందట, ముఖ్యమంత్రి మా నాన్నగారే, పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు, పవన్ కళ్యాణ్కి 0 అని చెప్పేశాడు. ఓకే, అవి వారు అంతర్గత విషయాలు వారు మాట్లాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సీఎం అనేది చెప్తాము అని చెప్పారు నారా లోకేష్. ఒకనొక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడే అవుతారంటూ కూడా చెప్పారు. కాకపోతే నేను ఇక్కడ మాట్లాడుతుంది అది కాదు. కుల రాజకీయాలను ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు? కమ్మ కాపు మధ్య ఎందుకు విభేదాలు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది? ఇప్పుడు అలా జనసేన టీడీపీ రెండు కలిసే ఉన్నాయి, రెండు సామాజిక వర్గాలు కలిసే ఉన్నాయి. మీటింగులకు జనం కూడా అదే విధంగా వస్తున్నారు, ర్యాలీలు అలాగే జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి, కలిసికట్టుగా వెళ్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు కొత్తగా వైసీపీ ఇక్కడ కమ్మ అలాగే కాపు సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఎందుకు సృష్టిస్తుంది? మాటి మాటికి అదే అంశాన్ని వాళ్ళిద్దరికి పడదు, ఆ రెండు సామాజిక వర్గాలకు పడదు అనేది ఎందుకు ఫీడ్ చేస్తుంది ప్రజల్లో? ఓకే అమ్మా, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆ రెండు కులాలు మీరు అన్నట్టు సైకిత్ గా ఉన్నాయి, కానీ ఆ రెండు కులాల తాలూకా ప్రజలు సైకిత్ గా లేరు. ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, క్రైస్తవులు, దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, చంద్రబాబు నాయుడు పక్షాన లేరు. ఏదైతే మన జనసేన పవన్ కళ్యాణ్ గారి పక్షాన లేరు. కనుక మేము ఆశాభావం వ్యక్తం చేసేది 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం, మళ్ళీ ముఖ్యమంత్రి పీయటం మాదే. వాళ్ళు ముఖ్యమంత్రి కోసం అప్పుడే అనైక్యత, శత్రువులు, కుట్రలు అప్పుడే వాళ్ళు కత్తులు చూసుకుంటున్నారు. ముందు ముఖ్యమంత్రి ఎవరో చెప్పి ఎలక్షన్కి రమ్మనండి. జనసేన వస్తుందా, తెలుగుదేశం వస్తుందా? డిసి శివశంకర్ కలిశారు బెంగళూరు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి కాంగ్రెస్ పార్టీ వస్తుందా, బీజేపీని కూడా కలుపుకుంటారా? అదే ఆదిష్టం అమ్మా. మేడం ఒక్క నిమిషం. ఓకే అండి, ఓకే వరప్రసాద్ గారు ఒక నిమిషం ఉన్నాడు. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. మేడం ఇప్పుడు వీళ్ళు మామూలుగా మీరు ఫస్ట్ నుండి కూడా చూడండి, వీళ్ళు చెప్తారు ఎవరితో కలవమని. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వ్యతిరేకము, మేము రాష్ట్రం మాకు 2 రాష్ట్రాలు కావాలా అనే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు. అది అనైక్యత పొత్తు కాదా? రాష్ట్రాన్ని చీల్ చేయాలన్న వాళ్ళకి పొత్తు పెట్టుకొని వీళ్ళు కలిసి రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి పడదు అంటున్నారు. ఇది వీళ్ళు బట్టగాల్సి ముఖానేసి తుడుచుకోమని చెప్పేదానికి. ఎక్కడా కూడా కమ్మ కాపు వర్గాల మీద వైషమ్యాలు లేవు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను కమ్మ, నా ఇంట్లో నా తమ్ముడు కాపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మేమందరూ కూడా కలిసి, వాళ్ళ కుటుంబం మా కుటుంబం కలిసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాం. ఈ విధంగా దాదాపు మా ఫ్యామిలీకి సంబంధించి 5-6 మంది వాళ్ళు మా దగ్గర చేసుకున్న వాళ్ళు, మా దగ్గర నుండి వాళ్ళ దగ్గర చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఎస్సీలను చేసుకున్న వాళ్ళం కూడా ఉన్నాం మా ఫ్యామిలీలో.
మాకెక్కడా కూడా కులాలు పట్టింపు లేదండి. వీళ్ళే కులాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా రెచ్చగొట్టేది. ఈ రోజు నేను అడుగుతున్నా సూటిగా, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు లేరా? ఒక రెడ్లే ఉన్నారా? ఆడలేరా? ఎస్సీలు, ఎస్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి ముద్దులు పెట్టి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముద్దులు పెట్టిన వాళ్ళకి అందరికి పిడిగుద్దులు గుద్దేసి ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారో ఆ ఓట్ బ్యాంకు ఎవరైతే ఓట్లు వేసి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారో వీళ్ళందరినీ కూడా అధికారంలో వచ్చిన రోజు నుండి కూడా పూర్తిగా శిరోమండనాల కానుండి కూడా సుధాకర్ ని నర్రి రోడ్డు మీద మర్డర్ చేయడం కానీ, డాక్టర్ సుధాకర్ గాని మాస్క్ అడిగిన పాపానికి ఇవన్నీ చేసింది ఎవరు మేడం? వీళ్ళు చెప్తున్నారు వంగవీటి రాధా గారి గురించి. ఇంట్లో బాబాయిని బాత్రూమ్ లో పనుకోబెట్టేసినారు గొడ్డలేసుకుని. వీళ్ళు ఆ తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేదు. వీళ్ళేంటి చెప్పేది? నీతులు, గురికింది నీతులు చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇది తప్పు. ఎక్కడా కూడా ఏది చూసినా కూడా వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఈ రాష్ట్రానికి మేము ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ అభివృద్ధి తీసుకొచ్చినాం, ఈ సంక్షేమం చేసినాం, మాకు ఓట్లు వేయండి అనే దానికి వీళ్ళకి వాయిస్ లేదు. వచ్చిన రోజు నుండి కూల కొట్టడం, ముందుకు పోవడం, ప్రజాధనాన్ని దోచుకోవడం, గనులు కానుండి, ఇసుక కానుండి, మైనింగ్ కానుండి అన్ని దోచుకోవడం తప్పించి లేదు వీళ్ళ దగ్గర. ప్రజలు ఈ రోజు రోడ్లేకి వీళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళ మంత్రులు కానీ ప్రజలు లేకపోతే ప్రజలు తరివేస్తున్నారు వీళ్ళని. మీరు రాబాకండి, మీకు ఓట్లేసి మేము తప్పు చేశాము అని వాళ్ళే నెత్తిన కొట్టుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళల్లో ఉండేది తీసి ముఖాన్ని బట్టి కొట్టుకుంటున్నాను, నేను తప్పు చేశాను, ఇంకొకసారి నేను ఈ తప్పు చేయను అనేసి. వీళ్ళు మళ్ళీ ఇవన్నీ వదిలేసి కులాల మీద రెచ్చగొడుతున్నారు. ఈ కాపులకు కమ్మకు పడదని. ఎందుకు పడదండి? మేము కలిసిపోతున్నాం. మా పార్టీలో రెడ్లు ఉన్నారు, కమ్మ ఉన్నారు, కాపు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, బీసీ వర్గాలు, అన్ని బీసీ వర్గాలు మాతో ఉన్నాయి. ఈ రోజు బీసీ వర్గాల్ని నెట్ట నిలవన ముంచేశారు వీళ్ళు. అలాంటి బీసీ వర్గాలు తిరిగి మళ్ళా మనకు తెలుగుదేశమే కావాలి అని ఎస్సీలు గాని, మైనారిటీలు గాని అందరూ కూడా వాడుకొని ఒక్క ఛాన్స్ పాపానికి మనం 40 సంవత్సరాలు ఎనికిపోయినాము ఈ రాష్ట్రంలో. మళ్ళా తప్పు చేసి భవిష్యత్ తరాలని నాశనం చేయకూడదు అని చెప్పేసి ముందుకు పోతున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ట్రెండ్ తీసుకొచ్చేసారు. కులాల మధ్య చిచ్చు పెట్టేస్తే ఏదో ఒకటి లబ్ధి పొందొచ్చు అని అందరికి తెలిసిపోయింది. వీళ్ళ రాజకీయాలు వీళ్ళు కులాల మధ్య పెడతారు, ప్రాంతాల మధ్య పెడతారు, అన్ని పెడతారు. వీళ్ళు పొత్తు పెట్టుకోము అంటున్నారు. మొన్నటికి మొన్న ఎలక్షన్ అప్పుడు ఏం చేశారండి వీళ్ళు? పైకి మాత్రం పొత్తు లేదని నటిస్తూ కేసీఆర్ ద్వారా పొత్తు పెట్టుకొని వీళ్ళు, కేసీఆర్ ద్వారా కదా వీళ్ళు రాజకీయ లబ్ధి పొందింది. అదే విధంగా బీజేపీ ఇంటర్నల్ గా వీళ్ళకి కానీ పొత్తు లేకపోతే, ఇంటర్నల్ గా సహాయం చేయలేకపోతే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చి ఉంటారు? ఆ రోజు ఏం చెప్పారు? 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. ఏదైతే అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుండి ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రజలు అడిగితే ప్లీజ్ అని అడుక్కోవాల్సిందే, వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిందే, లేదంటే లేదన్నారు. ప్రతిసారి మోడీ గారిని బ్రతిమలాడడం. కన్క్లూడ్ చేస్తాను మనం, ఒక నిమిషం. మోడీ గారిని బ్రతిమలాడడం, ఈయన కేసులు మాఫీ కోసం, ఈయన కావాల్సిన అప్పులు తీసుకురావడం కోసం ఇదే పని సరిపోయింది 4 సంవత్సరాల 9 నెలల నుండి. ఈ రోజు 27 తేదీ, ఇప్పటికీ జీతాలు ఇవ్వడా? 28, ఈ రోజు 29, జీతాలు ఇవ్వాల ఇప్పటికీ కూడా. అంగన్వాడీ వర్కర్స్ రోడ్డు మీద పడినారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద పడినారు. వీళ్ళందరూ కూడా నేను అధికారంలోకి వస్తాను, మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు. ఈ రోజు తిరుపతిలో చూస్తే తిరుపతి ఎండింగ్ నుండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్థలమే లేదు, ఎక్కడ చూసినా కూర్చున్నారు. సురేంద్ర గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. సత్యం గారు ఇప్పటికే టీడీపీ అలాగే జనసేన పొత్తు ఏవైతే ఉన్నాయో సీట్ల పంపకం విషయంలో 27 స్థానాలు ఇస్తాము అని చెప్తున్నారు. అలాగే లోక్సభకు సంబంధించి 2 స్థానాలు ఇస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా జనసేన 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలను డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే 6 నుంచి 12 స్థానాలు లోక్సభ స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. ఇందులో బీజేపీ కూడా కూటమిలో చేరితే మరి ఈ సీట్ల పంపకం ఇంకా అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఏ విధంగా సర్ది చెప్పుకొని సర్దిబాటు అయ్యే అవకాశాలు ఉంటాయంటారు? గతంలో చెప్పండి. రాజకీయ పొత్తు అనేది ఒకసారి ఒడంబడిక అయితే
సీట్ల పొత్తు పెద్ద సమస్య కాదు. చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఇట్లా 2-3 పార్టీల నుండి పొత్తు పెట్టుకున్నటువంటి సహజంగా నడుస్తుంటాయి. ఇవాళ మహారాష్ట్రలో కూడా ఎవరికి ఎక్కువ సీటు కావాలనే దాంట్లో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ కూడా రాజకీయ పొత్తు అంటూ కుదిరితే అంటే 3 పార్టీల అధిష్టానాలు కలిసే పోవాలని నిర్ణయించిన తర్వాత కింది స్థాయిలో సీట్లు సర్దుబాటు చేయడం అనేది కష్టం కాదు. అది ఏదో ఒక క్రైటీరియాలో తప్పకుండా అవి సర్దుబాటు అవుతాయి. కాబట్టి సహజంగానే జాతీయ పార్టీలు పార్లమెంటు స్థానాలు ఎక్కువ ఉండాలి, ఢిల్లీలో ప్రాధాన్యత ఎక్కువ ఉండాలని చెప్పేసి జాతీయ పార్టీలు కోరుకుంటాయి. కాబట్టి సహజంగానే బీజేపీ రాష్ట్రంలో 4 ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఇచ్చినా లేదు కానీ ఒక 2-3 పార్లమెంట్ సీట్లు ఎక్కువని అడుగుద్ది. ఎందుకంటే బీజేపీకి కేంద్రంలో అవసరం, రాష్ట్రంలో అధికారులు వచ్చే అవకాశం లేదు కాబట్టి. అట్లాగే ముఖ్యమంత్రి కావాలి, టీడీపీ నాయకత్వం వహించాలనుకున్నప్పుడు జనసేనకు కూడా అనుకున్నట్టుగానే కొన్ని పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇవ్వాలి, అసెంబ్లీ సీట్లు ఎక్కువ తీసుకోవాలి. జనసేన కూడా అదే విధంగా ఒడంబడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ అవి పెద్ద సమస్య అవుతుందని అనుకోవట్లేదు. ఇది మొదటి అంశం. రెండోది, ఇప్పటి వరకు కులాల గురించి ఒక చర్చ చేశారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో కులాల డామినెన్స్ రాజకీయాల మీద లేదు. రాజకీయాలే కులాలను శాసిస్తున్నాయి. అందుకని కులాల ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో కులం యొక్క ప్రభావం చాలా తక్కువ, అసెంబ్లీలో కొద్దిగా ఎక్కువ, ఎంపీటీసీ సర్పంచ్ల పోతే ఇంకొంచెం ఎక్కువ. అంటే మైక్రో లెవెల్కి పోతే వాళ్ళ కులపైన ఉంటే అంతో ఇంతో మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ కుల ప్రభావం ఉన్నదనుకుంటే గత ఎలక్షన్లో వెస్ట్ ఈస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ సీట్లు ఎక్కువ రావాలి, అట్లే గుంటూరు కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడుకి ఎక్కువ సీట్లు రావాలి. కానీ అట్లా జరగలేదు, కులాన్ని చూసి వేయలేదు. తర్వాత ఆ సమయానికి స్కోర్ చేసే పాయింట్ ఏమిటన్నప్పుడే జనం మొగ్గుతారు. గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకొని బీజేపీతో లాలూచి పడ్డాడు, ఈయనకు చేత కాలేదు, మేము వస్తే ప్రత్యేక హోదా తెస్తామనే దాని మీదనే చంద్రబాబు నాయుడు కూడా జగన్ స్కోర్ చేశాడు లాస్ట్ మినిట్ లో. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ అది డిస్కషన్ పాయింట్ అయింది. ప్రత్యేక హోదా మీరు ఎవరెంత కాపాడాలనుకున్నా, ఎవరెంత అది బ్యాక్ సీట్ పోవాలనుకున్నా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం లేవనెత్తుంది. ప్రత్యేక హోదా తెస్తానడు ఏది అని చెప్పేసి అది అడ్వాంటేజ్ పాయింట్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా రాజకీయాల చర్చనీయాంశాలు రాజకీయాల డామినేట్ చేస్తున్నాయి తప్ప కులాలు అనేటువంటిది అంతర్లీనంగా లోకల్లో ప్రభావం చూపుతున్నాయి. అంతే తప్ప కులాలు శాసించడం లేదు, రాజకీయాలే కులాలను శాసిస్తున్నాయి. కులాలు పోయి రాజకీయ పార్టీల దగ్గర మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాయి తప్ప రాజకీయ పార్టీలు పోయి మీ కులానికి ఇస్తామని అడగట్లేదు. కాబట్టి అది ఒక హెల్తీ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా లేదు పరిస్థితి. అందుకని ఇవాళ రేపు తర్వాత మరొక అంశం ఏంటంటే సహజంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభావం తక్కువ కాబట్టి రేపు బీజేపీ చూపెట్టేటువంటి ప్రభావం సంస్థాగతంగా పెద్దగా లేదు, ఎందుకంటే వాళ్ళు సంస్థాగతంగా బలపడలేదు. కానీ మోడీ ఇమేజ్ ఏ మేరకు ఉపయోగపడ్డా అది అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గాని జనసేన గాని నమ్ముతున్నారు. అది ఏ మేరకు అన్నప్పుడు వెంటనే మిగతా పక్షాలు ఏది ప్రత్యేక హోదా చేయలేదు బీజేపీ, తర్వాత పోలవరం పూర్తి చేయలేదు, తర్వాత విశాఖపట్నం మీద హామీ ఇవ్వలేదు, ఇటువంటి విషయాలు ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత అమరావతి మీద డిక్లేర్ చేయలేదు, జగన్ అనేది కరెక్ట్ కాదు అనే ఒక మాట అనలేదు, నాంచుడు ధోరణి అని చెప్పేసి యాంటీ బీజేపీ ఫోర్సెస్ బీజేపీకున్న ఇమేజ్ మెటీరియలైజ్ కాకుండా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ పూర్తిగా వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద నమ్మకం పెట్టుకుంది. మేము చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేశాం కాబట్టి మేము గెలుస్తాం ఒంటరిగా అని చెప్పేసి వైసీపీ వాళ్ళకి అంతర్గతంగా ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కానీ వాళ్ళ నమ్మకంగా దాని మీదనే ఉంది. కానీ మనం రిజల్ట్స్ చూస్తే ఇవాళ కర్ణాటక తెలంగాణ రిజల్ట్స్ చూస్తే ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీసే కాదు, ప్రభుత్వ వ్యవహార శైలి, తర్వాత ప్రభుత్వం డెమోక్రటిక్ గా వ్యవహరిస్తుందా లేదా, ప్రజల్ని పట్టించుకుంటుందా లేదా, ఇవన్నీ ఇవాళ తెలంగాణ మనకు రిజల్ట్ అవుపడ్డాయి. కేసీఆర్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు తక్కువేం కాదు, తర్వాత కొన్ని పథకాలు చాలా కొత్తవి అప్రిషియేట్ అయినటువంటి రైతాంగం మొత్తం కూడా రైతు బంధు విషయంలో కానీ ఇటువంటి చాలా ఉన్నాయి. కానీ ప్రజలు అది చూడలేదు. ప్రజలు ఏం చూశారు, వ్యవహార శైలి బాగలేదు, కేవలం సంక్షేమ పథకాలు ప్రాతిపదికన ప్రజలు నిర్ణయాలు తీసుకోవడం లేదంటారు.
తీసుకోలేదు. గత కాబట్టి ఎన్నికలో జరిగిన అవి 2 ఇప్పుడు రాష్ట్రాల ఎన్నికలు చూసినట్లయితే ఇప్పుడు ఇంకోటి కూడా మా తెలంగాణలో సరే ఎక్కడో కొన్ని నియోజకవర్గాలు తప్ప యావరేజ్న 1000 ఓటుకు 1000, 1000కి 1500 ఇచ్చుకుంటూ పోయారు. రిచ్ క్లాస్ ఉన్న దగ్గర 5000 వరకు ఇచ్చారు. కానీ ఇద్దరు ఇచ్చిన, ముగ్గురు ఇచ్చిన ప్రజలు వన్ సైడెడ్, ఎవరికి వేయాలని వాళ్ళకి ఓటేశారు. కాబట్టి దగ్గరకు వస్తా ఉంటే రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, ప్రజల జీవన పరిస్థితుల్లో చర్చకు వస్తాయి. మిగతా బ్యాక్ పోతాయి. ఓకే సత్యం గారు, ఒక నిమిషం ఉండండి. రవికిరణ్ గారు, ఇప్పుడు టీడీపీకి, వైసీపీకి బీజేపీ సమధురం పాటిస్తుంది, సమానంగా చూస్తుంది అని మీరు చెప్పినప్పటికీ కూడా గత ఎన్నికల్లో బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేసింది. ఒక ఒప్పందం ప్రకారమే అవన్నీ కూడా జరిగాయి, ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ అక్కడ జరిగిన పరిస్థితులు కానీ, తర్వాత పరిణామాలు కానీ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే సామాన్య ప్రజలు, ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఇక చంద్రబాబు నాయుడు అరెస్టుతో సహా ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పొత్తులోకి వెళ్తే ప్రజలు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది బీజేపీకి? ఒకటి, వైసీపీ బీజేపీకి ఎటువంటి లోపాయకాయ ఒప్పందాలు, ఎటువంటి స్నేహం ఏం లేదు. కేవలం ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సయోధ్య. ఎందుకంటే భారత రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తి ప్రకారం పనిచేయవలసిన అవసరం ఉంది. ఒకటి. రెండు, పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడానికి ముందుకు పెట్టినప్పుడు ఆయా పార్టీలు వాటి మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. దాన్ని సమర్థించాలా లేకపోతే వ్యతిరేకించాలి దేశ ప్రయోజనాల దృష్ట్యా. ఉదాహరణకి కాశ్మీర్ కు ఉన్నటువంటి ఆర్టికల్ 370-35A, దాని మీద అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు టీడీపీ కానీ, వైసీపీ కానీ, పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో బీజేడీ కానీ, లేకపోతే రకరకాల జేడీఎస్ కానీ, మా ఎన్డీఏ కూటమి లేనటువంటి పక్షాలు కూడా దానికి సంబంధించాయి. ఎందుకు సంబంధించాయి? దేశ ప్రయోజనాల దృష్ట్యా. అలాగే వివిధ బిల్లుల గురించి కొన్ని బిల్లులు వ్యతిరేకించారు, కొన్ని బిల్లులు సమర్థించారు. సో ఇది టీడీపీ వైసీపీ కాదు, ఇందాక నేను చెప్పినట్టు అనేకమైన పార్టీలు మా ఎన్డీఏ కూటమి లేని పార్టీలు కూడా సమర్థించాయి. అంత మాత్రం చేత ఆయా పార్టీలన్నీ బీజేపీతో మిలాఖత్ అయిపోయిందంటే ఎలా అండి? ఇప్పుడు ఉదాహరణకి మీకు చూపిస్తాను. టీడీపీ పార్టీ మహానాడులో కానీ రవికిరణ్ గారు, కానీ ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఏపీలో ఇచ్చిన హామీలు కానీ విభజన అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. విభజించిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు కానీ లేకపోతే నెరవేర్చలేకపోయినవి కానీ ప్రజలకు సపోర్టివ్గా నిలబడలేకపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని అంశం కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ, రైల్వే జోన్లకు సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా ప్రజల ఎమోషన్స్తో ముడిపడి ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అలాంటప్పుడు ప్రజలు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా ఏపీలో? తప్పే గారు, నాకు కొంచెం సమయం ఇవ్వండి. మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో రావట్లేదు, నేను మాట్లాడిన మాత్రం మధ్యలో వచ్చేస్తున్నాను. ఒకసారి ఆగండి, మీకు ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. ఒకటి, ఈ సబ్జెక్ట్ అవనేమంట. తెలుగుదేశం పార్టీ 28 మే 2021 వాళ్ళ మహానాడులో చేసిన తీర్మానం కేంద్రానికి మద్దతు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కూటమి భాగం కాదే, మరి కేంద్రం తీసుకొచ్చే బిల్లుకి ఎందుకు మద్దతు ఇస్తానంది? దేశ ప్రయోజనాల దృష్ట్యా. ఓకే. అలాగే మిగతా పార్టీలు కూడా అలాగే అంత మాత్రం దీన్ని పార్లమెంట్ లో ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు. ఆయా చట్టాలు చేసేది దేశ ప్రయోజనాల కోసం, దాని మీద ఆ స్టాండ్ తీసుకోవాలి. చాలా అట్లా టీడీపీ వ్యతిరేకించింది, వైసీపీ వ్యతిరేకించి రెండు కలిసి. ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి, అనేకమైన పక్షాలు సమర్థించాయి. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా సమర్థించింది. ఇది రాష్ట్రపతి ఎన్నిక, అది ఎక్కడ ఉంది? ఐఎన్డీఏ కూటమిలో ఉంది ఆ పార్టీ. సో ఇలాగా వాళ్ళు దేశ ప్రయోజనాలు నిర్ణయం తీసుకో. అంత మాత్రం చేత ఆళ్ళకు లాలూచి అయిపోయారు, ఈళ్ళకు లాలూచి అయిపోయారని పూర్తి అవగాహన రాయించడం కావాలని చేసే దుష్ప్రచారం నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక టీడీపీ వారు కూడా అన్నారు, ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదు కాబట్టి మేము బయటికి వెళ్ళామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వాగతించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి హోదాతో ఒరిగేదేం లేదు, హోదా వల్ల ఏమొస్తుంది, అందుకని హోదా వద్దు, ప్యాకేజీ వద్దు అని చెప్పింది ఎవరో, అని ఒప్పుకుంది ఎవరో? రాష్ట్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని అసెంబ్లీలో తీర్మానం చేశాక ఆ ప్యాకేజీ, ఆ ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు మీకు చూపిస్తాను. 26/7/2021 పార్లమెంట్ లో జీవీఎల్ నరసింహారావు గారు అడిగారు ప్రశ్న. ఆ రోజు వరకు ప్రత్యేక ప్యాకేజీలో ఎంత డబ్బులు ఇచ్చారు ఇప్పుడు వరకు అంటే సుమారుగా 8,000 కోట్ల వరకు ప్రత్యేక ప్యాకేజీకి ఇవ్వటం జరిగిందని చెప్పి విత్ గణాంకాలు
విత్ డీటెయిల్స్ ఏ ప్రాజెక్ట్ కి ఎంత ఇచ్చేవాళ్ళు కూడా దీంట్లో ఉంది. సో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఆల్రెడీ ఇప్పటికి తీసుకుని సుమారు 10,000 కోట్ల పైసలకు ఉంది. సో ఎక్కడ ఎవరు యూటర్న్ తిరిగారు? చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా అక్కర్లేదు, దానివల్ల ఉపయోగం లేదన్న వ్యక్తి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అన్నారో ఆయన ట్రాప్ లో పడి మళ్ళీ యూటర్న్ తిరిగి మళ్ళీ నాకు ప్రత్యేక హోదా కావాలని బీజేపీని తిట్టి, అలాగే ఒక అంశం మీద విభేదించి వెళ్ళిపోవటమే కాదు, నరేంద్ర మోడీ గారిని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 1, 2019 చంద్రబాబు ఇది రాజకీయాలకు సంబంధం లేని మోడీ గారి భార్యను కూడా తీసుకొచ్చి భార్యనే చూసుకున్నారు, దేశాన్ని చూసుకున్నారు అని చెప్పి ఒక అసెంబ్లీలో అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలాగ అనేకమైనటువంటి దోషంలో మోడీ గారు దేశద్రోహి, నరేంద్ర మోడీ దేశద్రోహి అని చెప్పేసి అనేకమైన నిందలు మా మీద చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకలా చేశారంటే వారి యొక్క వైఫల్యం. 2014 మేనిఫెస్టో ఏదైతే వాళ్ళు 2014 మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో పూర్తిగా తొంగలో దక్కి ఏ హామీ అమలు చేయలేక మొత్తం ప్రజలు మోసం చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళకి అటువంటి తీర్పు ఇచ్చారు. వారి యొక్క వైఫల్యాన్ని బీజేపీ మీద తోసే ప్రయత్నం చేశారు. సో దానిలో వాళ్ళకి సెల్ఫ్ గోల్ అయింది. అది మా మీద దయచేసి మా మీద మీ యొక్క వైఫల్యం మా మీద రుద్దొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ విషయంలో మొన్నే పార్లమెంట్ కూడా చెప్పారు, రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు భూమి ఇవ్వలేదు, మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు అని. భూమి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది వరకు ఒకటి ఇచ్చారు, అది మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఇది బీఆర్టీఎస్ దానికి వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు వరకు భూమి ఇవ్వలేదు అన్నారు. సో భూమి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం భూమి మీద కేంద్రం ఏం చేస్తుందండి? అలాగే విభజన చట్టం, ఇది విభజన చట్టం, ఈ విభజన చట్టం 2014 దీనిలో ఏ అంశం పూర్తి చేయలేదు. నేను చర్చకి రెడీ. దీనిలో ఏ అంశం పూర్తి చేయలేదు. ఇప్పుడు మీకున్న దీంట్లో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలు, ఎయిమ్స్ కానీ, లేకపోతే ఐఏఎస్సిఐ కానీ, లేకపోతే వివిధ ఆర్కిటెక్చర్ కాలేజ్ కానీ, ఈ రోజు ఎయిమ్స్ విజయవాడలో ఉన్నటువంటి అమరావతి ఎయిమ్స్ 10 రూపాయలకే మీకు చికిత్స అందిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా అత్యంత చూడండి, 10 రూపాయలకే వైద్యం ఎయిమ్స్ లో ఆల్రెడీ పూర్తి అయిపోయింది, ఆల్రెడీ ఆపరేషన్ లో ఉంది. దీనిలో నర్సింగ్ కాలేజ్ కూడా అనుబంధంగా స్టార్ట్ చేశారు. ఇలాగ అనేకమైన విద్యా సంస్థలు వచ్చాయి, అనేకమైన ఇండస్ట్రీస్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఎయిర్పోర్ట్లు ఆధునీకరణ చేశారు, అలాగే రైల్వే లైన్ ఆధునీకరణ చేస్తున్నారు, అలాగే రైల్వే స్టేషన్లు చేస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి అన్ని అంశాలు అమలు కాంతి ఏదైనా ఉంటే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు అక్కర్లేదని భూమి పూజ చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ లో భూమి పూజ చేసి 3 ఏళ్ల కట్ట అన్నారు, కట్టలేకపోయారు. మొన్న 6 నెలల క్రితం మళ్ళీ ఇంకోసారి భూమి పూజ చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం వద్దంది కాబట్టే ఆ కడప స్టీల్ ప్లాంట్ అవ్వలేదు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం మాకు వద్దన్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వద్దన్నారు, ఈ ప్రభుత్వం వద్దు, మేమే కట్టుకుంటా ఉన్నారు. వారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అరబిందో రియాలిటీ, వాళ్ళకి బంధువులైన రియాలిటీకి చెప్పి వాళ్ళు కట్టుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అవసరం లేదన్నారు. సో ఇటువంటి అంశాలు తప్పితే, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఇప్పుడు వరకు మన పార్లమెంట్ కూడా స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు ఈఓఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ కాలేదు, ఇది ఆగిపోయిందని కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్ లో. సో ఇటువంటి అనేకమైనటువంటి అనవసరమైన దుష్ప్రచారాలు, ఆరోపణలు మా మీద తప్పితే ఇది విభజన చట్టంలో అమలు పోలవరం అన్నారు సార్. ఎవరు ఆపారు పోలవరం? ఎవరు ఆపారు? పోలవరం జరుగుతూనే ఉంది కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇబ్బందులు వచ్చాయి. ఇది డయాఫ్రమ్ వాల్ పాడైంది, దాన్ని మళ్ళీ చెయ్యాలి, వర్క్ జరుగుతుంది. ఆపింది ఎవరు ఆపలేదు కదా. దానికి నిధులు ఇస్తున్నారు, అడిగినంత నిధులు ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేయమంటున్నారు. మొత్తానికి ఏపీ రాష్ట్రంలో ఏవైనా ప్రాజెక్టులు ఆగిపోతే, ఏదైనా సక్రమంగా నడవకపోతే అది రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, తగిన సహకారం కేంద్రానికి అందించకపోవడం అంటారు. ఓకే అండి, రవికిరణ్ గారు ఒక్క నిమిషం ఉండండి. వరప్రసాద్ గారు, మీరు ఇందాక అన్నారు డెవలప్మెంట్లో దూసుకుపోతుంది ఏపీ, 2019 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి డెవలప్మెంట్లో దూసుకుపోతుంది అని. కాకపోతే ఇక్కడ ఒక అంశాలు మనం చూసినట్లయితే 2023లో మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అంటూ కూడా ఒక సమిట్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ని పిలిచారు. దానికి 13.56 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తబోతున్నామంటూ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సమిట్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఒక్క ప్రాజెక్ట్ రాలేదు. దానికి పెట్టిన ఖర్చు కూడా ఇప్పటి వరకు వృధానే. అలాగే పారిశుద్ధ్య కార్మికుల నిరసన, అంగన్వాడీల నిరసన, వాలంటీర్ల నిరసన, ఉద్యోగుల నిరసన, జీతాలు సమయానికి రాకపోవటం, రోడ్లు బాగోకపోవటం, ఋషికొండ వివాదం, ఒకటని కాదు, ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన, హాస్పిటల్కి ఇవ్వాల్సిన బిల్లులు కూడా 1000 కోట్ల వరకు పెండింగ్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఏ విధంగా చూడాలి? నిరుద్యోగం ముఖ్యంగా. మరి ఎక్కడ డెవలప్మెంట్ అనేది మీరు ఎక్కడ చూపించగలుగుతున్నారు?
ఇందాక రవికిరణ్ గారు మాట్లాడినట్లు ఈయన ప్రత్యేక హోదా గురించి, అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదాలో అది ముగిసిన అధ్యాయంగా చంద్రబాబు నాయుడు భావించి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని మోడీ గారిని గోబ్యాక్ అని ఆయన నెల బెలూన్లు పెట్టి హెలికాప్టర్ అదేవిధంగా విమానానికి కూడా బెలూన్లు తగిలి ఈ ఆంధ్రప్రదేశ్ పరువును తీసేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వరప్రసాద్ గారు ఒక చిన్న మాట ఇక్కడ, అప్పుడు అధికారంలో టీడీపీ ఉంది, స్పెషల్ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజీ చాలు అంటూ టీడీపీ చెప్పింది, అందుకని స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదు అని అన్నప్పటికీ కూడా తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏం చేసింది? మెడల వంచి మేము తీసుకొస్తాం అంటే అక్కడ ఆ స్టేటస్ క్యాన్సిల్ అయిందన్న విషయాన్ని వైసీపీకి తెలీదా? తెలిసి మరి మెడల వంచి తీసుకొస్తున్నాము, తెస్తాము అని స్టేట్మెంట్ వైసీపీ ఎందుకు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు ఇలా చేశారని తెలుసు, ప్యాకేజీకి వచ్చి ఒప్పుకున్నారని తెలుసు, తెలిసిన తర్వాత వైసీపీ ఎందుకు తీసుకొస్తాను మెడలు వంచి 25కి 25 ఎంపీ సీట్లు మాకు ఇవ్వండి తెస్తామని ఎందుకు చెప్పాలి? మరి తెలిసి కూడా ఎందుకు చెప్పింది? తెలిసి కాదు మేడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని పెద్ద పెద్ద ఉద్యమం చేశాడు కదా, యోగాలు చేశాడు కదా, మోడీ గోబ్యాక్ అన్నాడు కదా. అలాంటప్పుడు మోడీ గారిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండి వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి, అదేవిధంగా పోలవరంలో కంప్లీట్ చేయడంలో కూడా సోమవారం పోలవరం అని చంద్రబాబు నాయుడు అక్కడ యూటిలైజేషన్ బిల్లు లేదని మోడీ గారికి అప్పుడు నిధులు ఆగిపోయినాయి తెలుగుదేశం గవర్నమెంట్ లో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ కూడా మళ్ళీ అభివృద్ధిని వేగంగా తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంకా చెప్పుకోపోతే ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అసలు అంశం ముగిసిన అధ్యమా అన్నాడు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటానికి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వాల. అయినప్పటికీ కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంతో దోస్తానుగా ఉండి ఈ రోజున వేల కోట్ల రూపాయలు ఈ రోజున నిధులు తేవడం జరుగుతుంది. ఈయనేమో గోబ్యాక్ అని ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా ఏమి వీళ్ళెవరికి తెలియనట్టు ప్రత్యేక హోదా ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు ఏ వివాదంతో ఏ నిరసనతో ఆయన ఈ రోజున ప్రత్యేక హోదా కోసం ఆయన ఎలక్షన్కి వెళ్తాడు చంద్రబాబు నాయుడు? అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ లో కూడా ముందంజలో ఉన్నారు. నిన్నగాక మొన్న ఎలక్ట్రికల్ బస్సుల ఇష్యూ అనంతపురం 4,000 కోట్ల రూపాయలు అనంతపురం ఎంఓఈ జరిగినాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఫార్మాస్యూటికల్, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అప్పులు చేసి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు ఎన్ఆర్జీసీ ఫండ్స్ ఇవ్వకుండా అప్పులు పెండింగ్ పెట్టి వెళ్తే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్ల విషయంలో కూడా చాలా మటుకు రోడ్లు వేసి ఇంకా 25% రోడ్లు పెండింగ్ వెళ్తున్నారు మోడీ గారు. వరప్రసాద్ గారు, ఎంఓయూలు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక నిర్ణయానికి రావటం, అంతేగాని అది ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూలు అంటే ప్రాజెక్ట్ పెట్టినట్టు కాదు కదండి, ఒక అవగాహనకి ఒక ఒప్పందానికి రావడం అంతే కదా. లేదమ్మా, ఏంటంటే అమ్మా పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చింది అనుకోండి, పోలవరానికి నిధులు ఇస్తే ముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 రకాలుగా బిల్లులు ఇస్తారు. ఫస్ట్ బిల్లు ఇచ్చిన తర్వాత ఎన్ఓఈ ఆడిటర్ ద్వారా ఎన్ఓఈ ఢిల్లీకి సబ్మిట్ చేయాలి. నిధులు ఇవ్వకుండా నిధులు ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు మెమో అండర్స్టాండింగ్ ఏదైతే ఎంఓ ఉందో ఎంఓ ప్రకారం ఆయన ఆడిటర్ ద్వారా బిల్స్ సబ్మిట్ చేయాలి. నిధులు ఆగిపోయినాయి. ఆయన గవర్నమెంట్ లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక ఎన్జిఓని ఒక ప్రాజెక్ట్ చేశాను అనుకోండి, ప్రాజెక్ట్ కాస్ట్ 15 కోట్లు అనుకోండి, ముందు 5 కోట్లు ఇస్తారు. దాని తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్ నేను ఇవ్వాలి ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఇంకొక 5 కోట్లు మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఈ 5 కోట్లకి మళ్ళీ నేను యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళీ అప్పుడు నిధులు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా యూటిలైజేషన్ సర్టిఫికేట్ కేంద్రానికి సబ్మిట్ చేయలేదు. మోడీ గారు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మోడీ గారు వ్యాఖ్యానించడం జరిగింది. రవిప్రసాద్ గారు ఒక నిమిషం చెప్పండి మేడం. నేను ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గాడి పెట్టడానికి ఈ రోజున ఇంత సమయం పట్టింది. మళ్ళీ 2024లో అన్ని విధాలుగా కంపెనీస్ కానివ్వండి, ఏ విధంగా కూడా అన్ని ఈ రోజున కార్మికులు ధర్నా అంటున్నారు. ఈ రోజున కార్మికుల్ని అంగన్వాడీ టీచర్లని రెచ్చగొట్టింది ఎవరండి? ఇదంతా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ డ్రామా. తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం వాళ్ళు రెచ్చగొట్టి ఈ రోజున ఎలక్షన్ ముందు ఈ రోజున ఈ రకంగా పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు అంగన్వాడీకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జీతాలు ఎంత ఇచ్చారు?
ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత పెంచారు లెక్క తీయమనంటే ఈ రోజున మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఈ రోజున ధర్నాలు గుర్తొచ్చినాయా? ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉందనగా 3 నెలలు ఉందనగా ఈ రోజున పారిశుద్ధ కార్మికులు రోడ్డు ఎక్కడం. అయినప్పటికీ కూడా మా ఆదిమూలపు సురేష్ గారు అదేవిధంగా ఆయన ఎంతో సమయంగా ఈ రోజున కార్మికులందరినీ కూర్చోబెట్టి సమన్వయపరిచి ప్రభుత్వం ఉంది, మీకు అండగా ఉంది, అన్ని విషయాల్లో కూడా ఒక 2-3 అంశాలు తప్ప అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఓకే అండి, వరప్రసాద్ గారు ఒక నిమిషం. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. మేడం, నేను స్ట్రెయిట్ గా అన్నని చాలా బాగా మాట్లాడినాడు అన్న, సంతోషం. నేను స్ట్రెయిట్ గా అన్నను ఒక క్వశ్చన్ వేస్తున్నాను మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నారు అని చెప్తున్నారు. మేము ప్రత్యేక హోదా కావాలని చెప్పి రాజీనామా చేసి 2 సంవత్సరాలకు ముందు మా మంత్రులు కూడా కేంద్రంలో ఉంటే బయట వచ్చేసి ధర్మ పోరాటం చేశాం. ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితిలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వని అనే ఉద్దేశంతో ఆ రోజు ఒప్పుకున్నాం. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వని సందర్భంలో మేము రాజీనామా చేసి ముందుకు రావడం జరిగింది. ఓకే, దాని తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మేడం? సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ రాగాలు తీసి మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తేలేకపోయినాడు, 25 మంది ఎంపీలని నాకు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా మెడలు వంచి, కేంద్రం మెడలు వంచి, మోడీ గారి మెడలు వంచి తీసుకొస్తాను అని చెప్పారు కదా. మెడలు వంచారా? అధికారం వచ్చిన వెంటనే ఈయన ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం మీద దగ్గర కాళ్ళు పట్టుకున్నాడు, నా కేసులు మాఫీ చేయమని. ప్రత్యేక హోదా గురించి ఆ రోజు అడగల. 1 నెంబర్ 1. నెంబర్ 2, 72% పోలవరం కంప్లీట్ చేశాం మేము. 72% కంప్లీట్ చేస్తే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మీరు ఎన్ని % కంప్లీట్ చేశారు పోలవరాన్ని? నెంబర్ 3, అమరావతి మేము అక్కడ మంచి ఇన్స్టిట్యూట్లు తీసుకొచ్చాం, కంపెనీలు తీసుకొచ్చాం. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఎక్కడైనా సరే మీరు ఒక్క దగ్గర ఒక్క రూమ్ కట్టారా? ఒక చిన్న ఆఫీస్ కట్టారా చెప్పండి? అదే చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. కాదంటే మేము 3 రాజధానులు అంటారు. 3 రాజధానులు కట్టారా? కరోనా టైంలో ప్రతి ఇంటికి 3 మాస్కులు అన్నారు. 3 మాస్కులు కూడా ఇవ్వలేనటువంటి మీ ప్రభుత్వం 3 రాజధానులు ఎక్కడ కడుతుంది అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఓకే సురేంద్ర గారు, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు మీరు. సురేంద్ర గారు ఒక నిమిషం ఉండండి. నెంబర్ 3, ఒక్క నిమిషం మేడం, కన్క్లూడ్ చేస్తా. ఒక్క నిమిషం. అభివృద్ధిలో దూసుకెళ్తుంది అంటున్నారు ఆయన. అభివృద్ధిలో కాదు మేడం, అవినీతిలో దూసుకెళ్తా ఉంది. ఈరోజు మోడీ గారి దగ్గరికి పోయి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానంటున్నారు. ఏం నిధులు తీసుకొచ్చారు? మీరు అభివృద్ధి చేస్తే నిధులు వస్తాయి, సంపదను సృష్టించాలా. అది లేకుండా 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసేసింది మీ ప్రభుత్వం. 10 లక్షల కోట్లు. ఈ రోజు ఇక్కడ ఉండే అమరాజీ వెళ్ళిపోయా, లూలు మాల్ వెళ్ళిపోయా, రిలయన్స్ వెళ్ళిపోయా. మీరు మాట్లాడి మీ ధన దాహానికి భయపడిపోయి పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలన్నీ కూడా పారిపోతున్నాయి. మేమేదో కార్మికులను రెచ్చగొట్టాము, అంగన్వాడీలను రెచ్చగొట్టాము అని మీరు చెప్తున్నారు. మేమెందుకు రెచ్చగొడతామండి? మీరు అరెస్ట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరినీ కూడా. మీరే కదా చెప్పారు మేము వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని. మేము 11,000 చేశాం, 3,000 ఉండేది 11,000 చేశాం మేము. మీరు ఎంత పెంచారు? అంగన్వాడీ వర్కర్లకి, టీచర్లకి ఎంత పెంచారు? మీరు మీరు వచ్చిన సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం ఉండండి. సత్యం గారు, టోటల్ గా సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం ఉండండి. టోటల్ గా ఏపీ బీజేపీ ఇన్ఛార్జిగా పురంధరేశ్వరిని ఇన్ఛార్జిని మార్చడం, ఈ యొక్క పరిణామాలు రాబోయే దాంట్లో పొత్తులో భాగంగానే అనుకోవచ్చా? ఈ యొక్క మార్పులు ఏ విధంగా ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తుందా? బీజేపీ జనసేన పొత్తుతో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మళ్ళీ ఎలక్షన్ ఇష్యూ చేస్తారు ప్రత్యేక హోదా అనేటువంటిది నేను ఇంతకుముందే చెప్పా. ఇప్పుడు డిబేట్ అంతా మళ్ళీ ప్రత్యేక హోదా చుట్టే తిరిగింది. కాబట్టి ఇది ఎలక్షన్ ఇష్యూ అవుద్ది. ఈ ఎలక్షన్ ఇష్యూ అయినప్పుడు బీజేపీ ఖచ్చితంగా డిజడ్వాంటేజ్ లో పడుతుంది. ఎందుకంటే ఇవ్వవలసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమంటారు? మేము ప్యాకేజ్ ఇచ్చాం,
డెవలప్డ్ స్టేట్స్ కు హోదా ఇవ్వటం సాధ్యం కాదు. అందుకని ఆ విధంగా ఎక్కడ కూడా హిల్ ఏరియాలో తప్ప మిగతా చోట్ల ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా ఇచ్చామని చెప్తారు. ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ పొత్తు విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా ఏదో ఒక అనుమానం వాళ్ళని తొలుస్తుంది. ఏది ఈ యాక్షన్స్ నుంచి, ఈ వ్యతిరేకత నుంచి మనం స్కోర్ చేయగలం అనేటువంటిది తెలుస్తుంది. కానీ మోడీ ఇమేజ్ ఉపయోగపడితే అధికారంలోకి వస్తామన్నటువంటి ఆశతోటే వాళ్ళు పెట్టుకుంటున్నారు. రెండోది బీజేపీ మరొక ఎత్తుగడు, మాకు తెలుగుదేశం తోటి పొత్తు లేదు, జనసేనతోటే ఉంది, ఎన్డీఏలో మాత్రమే భాగస్వాములు అంటుంది. పూర్తిగా టీడీపీని వదిలేయట్లేదు. టీడీపీని వదిలేస్తే జనసేన బీజేపీ పెట్టుకుంటే టీడీపీ తక్షణమే కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటుంది. ఓకే. అప్పుడు కూడా వైసీపీని సవాల్ చేసేటువంటి స్థితికి వస్తుంది. కాబట్టి టీడీపీని వదిలేయట్లేదు, దగ్గర ఉండనివ్వడం లేదు. ఈ విధమైనటువంటి ఎత్తుగడ, సాధ్యవేత ఎత్తుగడ రాష్ట్రానికి కూడా, రాష్ట్ర నాయకత్వానికి కూడా ఒక క్లారిటీ లేక మా కేంద్ర నాయకులు నిర్ణయం తీసుకుంటారని ఒక్క మాటతోటి దొరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి క్లైమాక్స్ లో ఇవాళ పొత్తు రాజకీయాలు ఉన్నాయి. అందుకని ఇవాళ బీజేపీ ఎత్తుగడ పార్లమెంట్ లో వైసీపీకి వచ్చే సీట్లని వాడుకోవాలన్నటువంటి దృష్టి ఉంది. తర్వాత అసెంబ్లీలో బీజేపీ బలపడాల్సిన దానికి ఏమేమి బలపడాలనేటువంటి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది తప్ప తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా, జనసేనకు అధికారంలోకి వస్తుందా అనేటువంటి ఇంట్రెస్ట్ లో బీజేపీ లేదు. కాబట్టి వాళ్ళ సొంత రాష్ట్రాలనే సెంట్రల్ లో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగించుకుంటుంది తప్ప రాష్ట్రాల్లో బీజేపీ వస్తా లేదనేది సెకండ్ థింగ్. వచ్చే అవకాశం ఉంటే ఉపయోగించుకుంటున్నారు. కానీ సెంట్రల్ లో ఎంపీలు ఏ మేరకు ఉపయోగపడతారనేదే ప్రధానమైన ఎత్తుగడగా బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అందర్ సత్యం గారు, అలాగే ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వరప్రసాద్ గారికి, రవికిరణ్ గారికి, అలాగే సురేందర్ నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఏపీలో పొత్తులపై క్లారిటీ అయితే వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014లో సీనే రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 2014లో ఏ 3 పార్టీలు అయితే కలిసికట్టుగా పనిచేశాయో 2024లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు వెళ్ళబోతున్నాయంటే ఎస్ అవునని సమాధానాలు, సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.